ఆలస్యమే అవుతుంది. ఇవాళ ఇప్పుడు వాస్తవానికి చర్చ ఏం జరగాలి తెలంగాణలో? రేవంత్ రెడ్డి 6 గ్యారంటీస్ 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 1.5 year అయిపోయింది, అమలు చేయట్లేదు. ఎందుకు అని చర్చ జరగాల. సంవత్సరం లోపు 2 లక్షల రూపాయల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 60,000 ఉద్యోగాలని దొంగ అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. 60,000 ఉద్యోగాలు కూడా సగం 70-80% ఉద్యోగాలు కేసీఆర్ గుర్తించినాయి, సృష్టించినాయి, నోటిఫికేషన్లు ఇచ్చినాయి, పరీక్షలు పెట్టినాయి. ఏదోట్లే ఇంతేది నా దోట్లే ఏదోట్లే కడితేది నా దోట్లే ఇంత చాలదా అన్నట్టుగా ఆయన సర్టిఫికేట్లు ఇచ్చేసి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని 2 లక్షల కోటాలు కల్పించుకున్నాడు. అయినా ఇంకా 1,60,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎక్కడ అడుగుతారనో, మహాలక్ష్మి 2,500 ఎక్కడ అడుగుతారనో, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఏంది అని చెప్పని అడుగుతారనో, లేకపోతే రైతు ఇవాళ రోడ్ల మీద వర్షం వస్తా పడతా ఉంది, రైతులు ఎక్కడికక్కడ వరిధాన్యాలు కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి, వాళ్ళ నాన్న ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ చేయట్లేము. ఒక దొంగ లెక్క రేవంత్ రెడ్డి ఒక తప్పుడు లేఖను సృష్టించి ఆ లేఖ పైన మీడియాలో లీకులు పెట్టించి చర్చలు చేపిస్తే దానిపైన చర్చ చేస్తా ఉన్నాం. ఇవాళ రైతు కష్టాల గురించి చర్చ జరగాల, నిరుద్యోగ సమస్య గురించి చర్చ జరగాల, తర్వాత మహిళలు పడుతున్నటువంటి బాధల గురించి చర్చ జరగాల, రేవంత్ రెడ్డి ఇస్తాన్న పెన్షన్ 4,000 గురించి చర్చ జరగాల, సంపద లేక ఇవాళ సృష్టించలేక చతికిల పడిన ప్రభుత్వ చెత్తగాని తరం గురించి చర్చ జరగాల, రియల్ ఎస్టేట్ రంగం నాశనం అయిపోయి మొత్తం రాష్ట్రం అతలాకుతలమైంది, దానిపైన చర్చ జరగాల. అది లేకుండా ఒక తప్పుడు లేఖ రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తారు. ఆ లేఖ మీద ఇవాళ మీడియా సంస్థతో చర్చలు చేపించి ఆయన ఏం లాభపడదాం అంటే శ్రవణ్ గారు ఒకవేళ కంప్లీట్ గా నెగిటివ్ అనుకుంటే కాస్త పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒక 4-5 అంశాలను ప్రస్తావించారు. మరి వాటిని ఎలా చూస్తారు? ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక 4-5 అంశాలు పాజిటివ్ గా ప్రస్తావించిన తర్వాత అప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ కూడా లెటర్ లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. మీరు నన్ను వదిలిపెడతట్లేరు కానీ ఒక విషయం అండి, ఇప్పుడు ఆ లెటర్ నేను చదవలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే దిస్ న్యూస్ ఈజ్ నాట్ ఎ ఫ్రెష్ న్యూస్ టు బికాజ్ ఐఎమ్ నాట్ షాక్డ్. ఎందుకంటే లాస్ట్ ఒక నెల రోజుల నుంచి అంటనే ఉన్నారు ఈ మాట, లెటర్ అంటే అనంగనంగా సాగదీసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరి ఎవరి ద్వారా లీక్ చేయించిండు. నేనేమంటున్నానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాల్యూ దట్ లెటర్ ఎట్ ఆల్. అది నేను కవిత గారు రాసిన లేఖగా నేను భావించట్లేను. రెండవది, కేసీఆర్ గారు అందుబాటులో లేరు కాబట్టి, 40 నియోజకవర్గాలు తిరిగిండ్రు కాబట్టి, క్షేత్రస్థాయి అనుభవాలన్నీ లేఖలో పొందుపరిచి నేను కేసీఆర్ గారికి కవిత గారు ఆ లేఖలో రాసిండ్రు అంటే అసలుకే నమ్మను. ఎందుకంటే వాళ్ళు హాట్ లైన్ ఎప్పుడంటే అప్పుడు కేసీఆర్ గారిని కలుసుకునే ప్రాక్సిమిటీ ఉన్నవాళ్ళు. తర్వాత మీ సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి ఒక మీటింగ్ మొత్తం రివ్యూ మీటింగ్లలో వారు ప్లానింగ్ లో నుంచి మొదలుకుంటే ఎగ్జిక్యూషన్ వరకు అన్ని మీటింగ్లలో వారు కూడా కూర్చున్నారు. కాబట్టి కొత్తగా కేసీఆర్ గారిని కలవలేకను నేను అందుకే అంటున్నా, దిస్ లెటర్ ఇస్ ఐడియల్. If at all, not same letter but similar letter is more ideal and appropriate for Revanth Reddy garu to write to Rahul Gandhi, because Rahul Gandhi is not giving time. But context here is not that. Here manchi free access unnadu kada, roju rasukutune unnaru kada. Right. Thank you so much, Dasoju Shravan garu, BRS MLC, for joining with RTV. ప్రస్తుతానికైతే మాత్రం ఈ లెటర్ కవిత రాసింది కాదు, కవిత రైటింగ్ కాదు, ఇది కవిత హస్తాక్షరి కాదు, ముఖ్యంగా కవిత రాసిన లెటర్ కాదు అని చెప్పి బలంగా నమ్ముతున్నట్టు దాసోజు శ్రవణ్ చెప్తున్నారు. కానీ ప్రస్తుతం దాంట్లో కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ 2 అంశాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అసలు కవిత రాసిన లేఖే ఇదంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ లెటర్ని ఎలా చూస్తున్నారు మీరు యాజ్ ఎ వ్యూవర్గా, యాజ్ ఎ తెలుగు ఆడియన్గా? 2 తెలుగు రాష్ట్రాల్లో కవితకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కవిత పేరు తెలియని వాళ్ళు లేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. సో ఈ సినారియోలో ఇటు పార్టీలలో ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ మధు, మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనకి రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి బీజేపీ రియాక్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. మధు, గోయింగ్ టు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రస్తుతం కవిత రాసిన లేఖగా ఇది చక్కర్లు కొడుతోంది. దీంట్లో బీజేపీని ఏమీ అనలేదు అనే అంశానికి సంబంధించి ప్రస్తావించారు. సో ఇది ఎలా చూస్తుంది బీజేపీ? ఇటు కవిత కేసీఆర్కు లెటర్ రాశారు అనే అంశం సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ అంశం కూడా ప్రస్తావించారు దీంట్లో. సార్, మిత్రులందరికీ నమస్కారం. నేను ఒక పాయింట్ ఇప్పుడు తెలుసుకున్నా, కవిత గారు లెటర్ రాశారా లేదా అనేది ముందు చెప్పాల్సింది కవిత గారు. నేను రాశాను, నేను రాయలేదని ఇది చెప్పడానికి గంటలు అవసరం లేదు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో ఒక్క వాట్సాప్ కాల్ ఇది సఫిషియంట్. మీడియా కోసమని ఒక వాట్సాప్ కాల్ పెట్టి నేను రాసింది కాదు, ఇది నేను తప్పుడు లెటర్ అని ఆమె చెప్పడానికి 1 నిమిషంలో
టీవీలో వచ్చిన 5 నిమిషాల్లో చెప్పడానికి అవకాశం మేము చెప్తూనే ఉంటాం. ఇవాళ రేపు కూడా ఏ పార్టీ అయినా కూడా మా పార్టీ ఆఫీస్ సంబంధించిన తప్పుడు వార్త వస్తే వెంటనే మేము రిపోర్టర్స్ మేము మెసేజ్ పెట్టింది కాదు అని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. 5 నిమిషాల్లో ఖండించే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా ఖండించట్లేదు అంటే అనుకోవాలి కవిత రాసిందని ఇప్పుడైతే అనుకుంటున్నాము. అది రాసిందా రాయలేదు అనేది బీఆర్ఎస్ వర్గాలు క్లియర్ చేయాలి. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే కూతురు అయ్యుండి కేసీఆర్ కి లెటర్ రాయాల్సిన అవసరం కవితకి ఏముంటుంది, వాళ్ళకి మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ ఉంటుంది, తండ్రి కూతుర్లు కాబట్టి లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏముంటుందని చెప్పి. సో ఇదే ప్రశ్న బీఆర్ఎస్ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మీ కామెంట్ ఏంటండి? నేను అందుకోసం చెప్తున్నా, కవిత గారే వెంటనే దానికి సంబంధించినటువంటి అంశంలో క్లియర్ చేయాలి. ఇంతసేపటి దాకా అవసరం కూడా లేదు, వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. కవిత గారు నిజంగా రాయకపోతే వెంటనే దాన్ని క్లియర్ చేయొచ్చు. అమెరికాలో ఉన్న చేయొచ్చు, అంటార్కిటికాలో కూడా చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు ఇవాళ రేపున్న పరిస్థితుల్లో. కాబట్టి రాసిందా లేదా అనేది పక్కన పెడితే రాసినటువంటి కంటెంట్ విషయంలో మాత్రం 2-3 అంశాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాసినటువంటి ఉత్తరం కనుక రాస్తే తండ్రికి వారికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని అనుకోవాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి మిగతా నాయకులు కేటీఆర్ గారి ఫోటో తప్ప ఇంకెవరికి కనపడలేదు అక్కడ మొన్నటి సిల్వర్ జూబ్లీ సభలో, వరంగల్ జరిగిన సభలో. అదేవిధంగా కేటీఆర్ గారి నాయకత్వంలో మొత్తం జరిగినటువంటి ఫ్లెక్సీలన్నీ వారి పేరు మీద వచ్చినాయి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. అక్కడ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యుండొచ్చు కాక, కానీ మిగతా ఎవరి ఫోటోలు ఎక్కడ కనపడలేదు. కాబట్టి అంతర్గతంగా హరీష్ రావు గారు ఇంకో కోణంలో ఆలోచిస్తారు, ఇంకో కోణంలో వారు చర్చ పెడుతున్నారు. ఇది టీఆర్ఎస్ ఆఫీస్ లో రోజు జరుగుతున్న తంతు అనేటువంటిది బయటకు వస్తున్నట్టు గుప్పమంటున్నట్టు పొగ గుప్పమంటుంది. హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, కవిత గారు ఒకవైపు. ఈ నేపథ్యంలో ఈ లెటర్ కు ప్రాధాన్యత అంతరించుకుందని నేను అనుకుంటున్నానండి. ఆమె రాసిన కంటెంట్ విషయంలో పెద్ద ఆమెకు అంటే ఏదో పెద్ద నాలెడ్జ్ ఉండి రాసింది, దాంట్లో పెద్ద ఏదో కంటెంట్ ఉంది, దాంట్లో స్టఫ్ ఉంది ఆ కంటెంట్ లో నాకు నేత అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా 2 గంటలు కేసీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు మాట్లాడిన అంశాలలో గతంలో 2 గంటల్లో ఏం మాట్లాడినా చూస్తుంటారు. 2 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ 2 గంటలు చేసిన రోజులు ఉన్నాయి కేసీఆర్ గారు. కాబట్టి ఈ ఉత్తరంలో మొన్నటి ఉపన్యాసంలో గంట తక్కువనే మాట్లాడిండు. ఆ గంటలో కూడా జనరల్ విషయాలు ఎక్కువ వచ్చినాయి. లేదా పహల్గామ్ ఇన్సిడెంట్ విషయంలో అది కావచ్చు, ఆపరేషన్ కగారు విషయం కూడా సమర్థించడం అంటే మరి నక్సలైట్ సమర్థించినట్టే అనుకుంటాం మేము. కాబట్టి కంటెంట్ విషయంలో పెద్ద సీరియస్ గా లేదు. ఎందుకంటే వారు ఒకప్పుడు కవిత గారు ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇంటర్వ్యూ ఇచ్చి ఫస్ట్ పేజ్ లో వార్త వచ్చింది వాడిది, తెలంగాణ హైదరాబాద్ అండ్ కాశ్మీర్ ఆర్ ఫోర్సిబుల్లీ అనెక్స్డ్ విత్ ఇండియన్ యూనియన్ అనే పదాన్ని కవిత గారు అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు. మరి వారు తెలిసి చెప్పారా తెలియక చెప్పారా నాకు తెలియదు. లేదా వారికి సలహా ఇస్తున్న వారు ఆ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి కవిత గారు ఎవరైతే అంశాలు అనేటువంటి అవి అర్బన్ నక్సల్స్ భావజాలంతో ఉన్నాయి కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఉన్నంతలో ఈ మొత్తం భావనలో నేను అనుకుంటున్న పాయింట్ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి లుకలుకలు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలుగా మారి ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఉత్తరం అది తప్పుడు సర్క్యులేషన్ అయితే కవిత గారు ఖండిస్తారు. అది నిజంగానే రాసింటే తండ్రికి వారికి మధ్య గ్యాప్ ఉందని అనుకోవాలి. అంటే ఈ లెటర్ చూసాక కవిత బీఆర్ఎస్ లో ఒక లెటర్ కవితే రాశారు అనే ఒక అంశం తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖండిస్తే ఓకే, ఒకవేళ ఖండించకపోతే కవిత బీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అప్పుడు కేసీఆర్ గారు మరి బుజ్జగిస్తారు తెలియదు. కేసీఆర్ గారు ఏం చేయాలి, వాళ్ళ కుటుంబ సమస్య కదా, కుటుంబంలో మరి లుకలుకలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు. కాబట్టి కరెక్ట్ గా మాట్లాడితే ఖండించాలంటే ఆమెను ఖచ్చితంగా గతంలో రాజేందర్ ఒక్క మాట అన్నందుకే స్టార్ట్ అయింది కదా పంచాయతీ అంతా. మేము కూడా పింక్ టిఆర్ఎస్ పార్టీ ఓనర్ల మీద ఒక మాట అన్నాడు, ఈ జెండా మోసిన మీద స్టార్టింగ్ నుంచి. ఆ ఒక్క మాటతోటే మొత్తం రాజేందర్ గారి యొక్క రాజకీయ దీంట్లో తిప్పినారు కదా కేసీఆర్ గారు. మరి అదే నిజమైనప్పుడు ఇప్పుడు కవిత గారు లేవనెత్తిన అంశాల మీద కేసీఆర్ గారు సంజాయిషీ చెప్పుకోవాలా, లేదా పార్టీ అధ్యక్షుడు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితిని కవిత గారు ఉత్తరం ద్వారా క్రియేట్ చేసింది నేను అనుకుంటున్నా. జడ్పీటీసీ ఎలక్షన్స్ విషయంలో, ఎంపీటీసీ ఎలక్షన్ విషయంలో పాత ఇన్ఛార్జీలకి ఇస్తున్నారా లేకపోతే కొత్త ఆలం పెడతారా, ఇవన్నీ అంశాలు లేవనెత్తింది వారి లెటర్ లో. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే నాకు అనిపించింది కేసీఆర్ గారిని ఒక రకంగా కార్నర్ చేసింది. కాబట్టి కేసీఆర్ గారు నిజంగా పార్టీని క్రమశిక్షణలో ఉంచాలనుకుంటే అదొక అంశము. కుటుంబ సమస్య ఎందుకంటే కుటుంబ పార్టీ వాళ్ళ కుటుంబంలో నలుగురిదే పార్టీ కాబట్టి వాళ్ళ కుటుంబ పార్టీగా దాన్ని అంతర్గతంగా లోపల కుటుంబంలోనే సరి చేసుకుంటారా
చూడాలి, సమయం కోసం వెయిట్ చూడాల్సి. రైట్, అంటే మన కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇది కుటుంబంలోనే సమస్య అనుకుంటే బహుశా మాటల్లో చర్చలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది పార్టీకి కూడా ఇప్పుడు కనెక్ట్ అవుతుంది అనుకోవాలని, ఎందుకంటే ఈ లెటర్కి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ కూడా అంశాలను ప్రస్తావించారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్ మీద మాట్లాడకపోవడం, బీసీ 42% అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్లో మళ్ళీ పాత ఇన్ఛార్జీలకు అంశానికి సంబంధించి ప్రస్తావించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కవితకు సంబంధించి ప్రస్తుతం అసంతృప్తిలో ఉన్నారనుకోవాలా పార్టీ మీద, లేకపోతే పార్టీలో జరుగుతున్న డిస్కషన్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనుకోవాలంతే? నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఒకవేళ ఉత్తరమే రాసింటే ఖచ్చితంగా అది అసంతృప్తితో ఉన్నప్పుడే రాస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారిని డైరెక్ట్ కలవగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి 3-4 కవిత గారు ఒక ఇంట్లోకి పోయి మాట్లాడగలిగే అవకాశం ఉంది. కానీ కలవకుండానే ఉత్తరం రాశారు అంటే దాని అర్థం వారి మధ్యలో ఏదో గ్యాప్ ఉన్నట్టే అర్థం చేసుకోవాలి, తప్పకుండా గ్యాప్ ఉన్నట్టే అర్థం చేసుకోవాలి. కానీ అంతర్గతంగా వాళ్ళ కుటుంబ సమస్యగా పరిష్కరించుకుంటారా లేదా బయటకు వచ్చి పరిష్కరించుకుంటారా, ఇంకా బయటకు వచ్చి చర్చించుకుంటారా తెలియదు ఇంకా. బట్ ఉత్తరంలో ఉన్న అంశాలే కనుక వాస్తవమైన, ఉత్తరం రాసిందే నిజమైతే ఉత్తరంలో ఉన్నటువంటి అంశాలు చాలా అంశాల మీద టీఆర్ఎస్ నిజంగా చర్చ పెట్టాలి, నిజంగా తమ స్టాండ్ చెప్పాల్సింది, నిజంగా అనేక అంశాల మీద స్టాండ్ చెప్పాల్సింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆమె పార్టీని ఇరకాటంలో పెట్టింది నేను అనుకుంటున్నాను ఉత్తరం ద్వారా. రైట్, సో ఇక్కడ ఇన్ని అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరీ ముఖ్యంగా మాట్లాడుకుని లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం కూడా కాస్త టచ్ చేసి చేయనట్టుగా అంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటండి దాని మీద? అంటే నేను ఒకటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఆమె మా లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారు మాట్లాడే అంశం అయితే అది ఇల్లాజికల్. ఎందుకంటే ఆమె జైల్లో పెట్టింది బీజేపీ కాదు, జైల్లో ఆమె రేడ్ చేసినటువంటి ఢిల్లీ స్కామ్ లో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, కోర్టు జైల్లో పెట్టింది. మరి బీజేపీకి ఏం సంబంధం అండి? న్యాయస్థానాల యొక్క స్వతంత్ర పరిధిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. మరి అవగాహన ఉండి రాశారా, అవగాహన లేక రాశారా, లేకపోతే రాపిస్తా రాసినారా, ఎవరి యొక్క అభిప్రాయాలను వారి ద్వారా ఈ పేపర్ మీద పెట్టినారా, ఇవన్నీ కూడా ఇంకా రేపు బయటకు వస్తాయి, ఈ రోజుగా రేపు బయటకు వస్తాయి. కానీ బీజేపీ మీద వారికి సరే అక్కస్ ఉంటే ఉండొచ్చు బీజేపీ ప్రభుత్వం మీద, ఎందుకంటే ఢిల్లీ స్కామ్ లో వారే ప్రత్యక్షంగా ఉన్నట్టుగా చర్చ వచ్చింది. దానికి సంబంధించి కోర్టులో వాళ్ళ యొక్క వాదన వినిపించిన, కోర్టు వారికి బెయిల్ ఇచ్చిన, మొత్తానికైతే ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్లు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి అభిప్రాయం వారు చెప్పొచ్చు. బీజేపీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, ఉంటే తప్పు కూడా ఏం లేదండి. బీజేపీ మీద కోపం ఉంటే చాలా మంది కోపం ఉంటే ఒకరిద్దరి కోపం ఉన్నంత మాత్రం జరగబోయేది ఏం లేదు. ప్రజలు బీజేపీ ఎంపడినప్పుడు ఇటువంటి అన్ని కూడా పెద్ద ఇష్యూస్ కాదు. కానీ బట్ ఆమె లేవనెత్తిన అంశాల మీద తప్పకుండా చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇది కవిత రాసిన లేఖే కాదు, అట్ ద సేమ్ టైం ఒకవేళ రాయాల్సిన అవసరం ఉంటే కనుక కవిత కేసీఆర్తో మాట్లాడుకుంటుంది తప్ప ఎందుకు లేఖ రాస్తుంది అనే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. నేను అనుకుంటే బీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలియనంత గ్యాప్ వాళ్ళ మధ్యలో దూరం పెరిగిందేమో, కవిత గారికి కేసీఆర్ గారికి మధ్య అంత దూరం పెరిగిందేమో తెలియదు కదా. కాబట్టి క్యాడర్ కూడా అన్ని విషయాలు తెలుస్తే కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తే కదా క్యాడర్ విషయం తెలిసేది. అందే సందర్భంగా కవిత గారు బయటకు వచ్చి ఉత్తరం నేను రాయలేదని చెప్తే కదా మనందరికి కూడా తెలిసేది. కాబట్టి కవిత గారు అమెరికాలో ఉన్నా అంటార్కిటికా అనుకోసం చెప్పిన ఒక్క వాట్సాప్ కాల్ తో సరిపోతుంది. లేదు ఇప్పుడు మీ డిస్కషన్ కూడా వారు చూస్తుండొచ్చు, ఎక్కడున్నా చూస్తారు. వారు చూస్తున్నప్పుడు ఒక మాటలో పంపించడానికి అవకాశం ఉంది, మీకే పంపించవచ్చు ఒక మాటలో వాట్సాప్ లో. నో ఇట్ ఇస్ నాట్ మై లెటర్ అని పంపడానికి ఏం పెద్ద కష్టమా? పంపలేదంటేనే దాని వెనకాల ఏదో ఒకటి ఉంది. లేకపోతే ఈ పేరు మీద కవిత గారు చర్చలకు రావాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక అంశంలో రావాలనుకుంటున్నారు, హరీష్ గారు ఇంకో అంశంలో రావాలనుకుంటున్నారు. అట్లాగే నేను కూడా మీడియా డిస్కషన్ లో ఉండాలంటే ఇటువంటి ఏదో సెన్సేషనల్ ఇది తయారు చేసి పెట్టుకొని సెన్సేషన్ లా ఉండాలని అనుకుంటున్నారేమో తెలియదు. ఆ సెన్సేషన్ లో భాగంగానే 2 రోజులు చర్చ జరిగిన తర్వాత నా ఉత్తరం నాది కాదని చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా సెన్సేషన్ పాలిటిక్స్ లోనే ఉన్నారు. ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ఈ రకమైన ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈ రకమైన సెన్సేషన్ ద్వారా మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రజల నోళ్ళలో చక్కర్లు కొట్టాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. వారి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కూడా అది ఉండిండొచ్చు. ఆమె రాసిండొచ్చు, ఆమె ఎవరితో రాపించుండొచ్చు, 2 రోజుల తర్వాత రిజెక్ట్ కూడా చేసిండొచ్చు. మేము కాదని చెప్పే అవకాశం కూడా ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, అంటే 2వ తారీఖు రాసిన లేఖ ఈ రోజు బయటకు వచ్చిన అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకు 2వ తారీఖు వారు ఇండియా ఉన్నారు కాబట్టి లెటర్ వారు మరి కేటీఆర్ లెటర్ ఉత్తరం కేసీఆర్ గారికి అందిందేమో, అందితే కేసీఆర్ గారి దగ్గర ఉన్న వాళ్ళు బయట పెట్టిరేమో తెలియదు కదా. మనకు అది లీక్ వార్తనే కదా ఇప్పటిదాకా వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు వాయర్లే రాజకీయ దురుద్దేశంతో సదుద్దేశంతో బయట పెట్టిండొచ్చు కదా. ఇప్పుడు మనకు తెలియదు కదా. 2వ తారీఖున రాసినా కూడా మన అమెరికా పోకముందు రాసిన ఉత్తరం కాబట్టి అట్లా కూడా బయట పెట్టిండొచ్చు, తెలియదు కదా మనకు. అందుకోసం నిజాలు చెప్పాల్సింది కవిత గారు. వారి ఒక్క ఫోన్ కాల్ చాలు, చెప్పట్లేదంటేనే ఎన్నో అనుమానాలు దారితీస్తుందని అనుకుంటాను.
రేపు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయిస్తున్న పని అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. నిజంగా కాంగ్రెస్కి ఇప్పుడు అంత అవసరం ఉందా, లేకపోతే ఇది కాంగ్రెస్ చేయించిన పని కింద భావించాలండి? ఇక అది మొహం పాలక అర్థం పాల కొట్టుకున్నట్టుంది ఈ కథ అంతా కూడా. దాసోజు శ్రవణ్ గారు మాట్లాడిన భాష మొహం అంటే ఇప్పుడు